సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో బంధం కథ రచన బద్రిరాజు తటవర్తి. ఆఫీస్ నుండి వచ్చానే కానీ నా మైండ్ అంతా వనజ గురించే ఆలోచిస్తుంది. వనజ నా కొలీగ్. ఇద్దరం ఒకే ఆఫీసులో 7 ఏళ్లుగా పనిచేస్తున్నాం. తన గురించి, తన కుటుంబం గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఎక్కువగా మా ఇద్దరి మధ్య ఆఫీసు విషయాలే ప్రస్తావనకు వచ్చేవి. అందువలన తన గురించి నాకు ఎక్కువ తెలియదు. కానీ ఆఫీసులో ఎక్కువ మంది తాను చాలా పిసినారి అని అంటారు. అవసరమైన విషయాలకు కూడా డబ్బు ఖర్చు పెట్టదు అని చెబుతూ ఉంటారు. 1-2 సార్లు అటువంటి మాటలు నా చెవిని కూడా పడ్డాయి. కానీ నాకు అనవసరమైన విషయం అని విన్నట్టుగా వదిలేశాను. ఆఫీసులో కొలీగ్స్ అందరూ కలిసి చిన్న చిన్న చిట్స్ వేసుకుంటూ ఉంటాము. మా అవసరాన్ని బట్టి ఒక్కో నెల ఒక్కొక్కరం తీసుకుంటూ ఉంటాము. నేను జాయిన్ అయినప్పటి నుండి ఇలానే పొదుపు చేస్తూ మా అవసరాలకు వాడుకుంటూ ఉంటాం. మా అందరితో పాటే వనజ కూడా చిట్స్లో పాల్గొనేది. మేము ఎక్కువ బంగారం కొనాలని పరితపించేవాళ్ళం. కానీ వనజ భవిష్యత్ అవసరాలకు అని బ్యాంకులో డిపాజిట్ చేసేది. ఎవరు ఎలా పొదుపు చేసినా భవిష్యత్తు కోసమే కదా. ఈ నెలలో చిట్ వనజ తీసుకుంది, 1,00,000 రూపాయలు. ఈరోజు ఎందుకో తను ఆఫీస్కి ఆలస్యంగా వచ్చింది. లంచ్ అవర్లో బస్సు దొరకలేదా, ఆలస్యంగా వచ్చావు అని అడిగాను. అదేం కాదు, బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేసి వచ్చేటప్పటికి ఆలస్యమైంది అని చెప్పింది. ఈ 7 సంవత్సరాలలో 6,00,000 రూపాయలు దాచగలిగానని ఆనందంతో నాతో పంచుకుంది. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇంత జాగ్రత్తగా పొదుపుగా ఉంటే పిసినారి అని ముద్ర వేసే వారిపై కోపం కూడా వచ్చింది. వనజ తన మాటలను కొనసాగిస్తూ తాను డబ్బులు డిపాజిట్ చేసిన సంగతి తన భర్తకు కానీ కుటుంబ సభ్యులకు కానీ తెలియదని, ఎవరికీ చెప్పొద్దని చెప్పింది. ఏవైనా కుటుంబ సమస్యలు ఉన్నాయేమో, ఎవరు పొదుపు చేసినా పిల్లల కోసమే కదా అని అనుకున్నాను. కాలచక్రం తిరుగుతూనే ఉంది. ఓ రోజు వనజ మాట్లాడుతూ నా దగ్గర డబ్బులు వడ్డీకి ఇస్తాను, ఎవరైనా తీసుకునేవారుంటే చెప్పండి అని చెప్పింది. ఎవరైనా అడిగితే చెప్తా అని చెప్పాను. ఆ తరువాత నేను ఆ విషయమే మర్చిపోయాను. ఓ రోజు ఆఫీసులో ఉండగా వనజకు ఫోన్ వచ్చింది. తాను అర్జెంటుగా వెళ్ళాలని పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయింది. తరువాత వారం రోజులు ఆఫీస్కి రాలేదు. ఈరోజు ఆఫీస్కి వచ్చింది. ఏంటి విశేషాలు? మామూలుగానే పలకరించాను. ఏం చెప్పమంటారు, మా ఆయన ఒక యాక్సిడెంట్ చేశాడు, వాళ్ళు సెటిల్మెంట్ అంటూ 2 లక్షలు కట్టమంటున్నారు అని చెప్పింది. అయ్యో అవునా, ఎలా జరిగింది అని ఆతృతగా అడిగాను. సాయంత్రం ఇంటికి వస్తుంటే ఎల్బీ నగర్ ఏరియాలో ఎవరో అమ్మాయి ఈయన బండి కింద పడిందట. ఆ అమ్మాయికి దెబ్బలు కూడా తగిలాయట అని ఆపింది. అలాగా అన్నాను, ఏం మాట్లాడాలో తెలియక. కానీ 2 లక్షలంటే ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయి అని కోపం, బాధ కలగలిపిన ఉద్వేగంతో నన్ను ప్రశ్నిస్తున్నట్టుగా నాకు చెప్పింది. అవును నిజమే అన్నాను. మళ్ళీ తానే మాట్లాడుతూ, ఆయన డబ్బు కోసం ఈ వారం రోజులు ఎక్కడ తిరిగినా దొరకలేదు. నిన్న ఆ అమ్మాయి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. నిన్న సాయంత్రం పోలీసులు వచ్చి ఆయన్ను తీసుకుని వెళ్ళారు అని చెప్పింది. నా మెదడుని ఒకే ఒక ప్రశ్న తొలిచేస్తుంది. వారం క్రితమే కదా వనజ దగ్గర డబ్బులున్నాయని వడ్డీకి ఇస్తానని చెప్పింది. మరి ఆ డబ్బులు భర్తకివ్వచ్చు కదా అని. ఈలోపే పక్కన ఉండి మా మాటలు వింటున్న ఇంకో కొలీగ్ సరళ నా మనసులో మాట తెలుసుకున్నట్టుగా, పోనీ నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి ఆయనను కేసుల నుండి తప్పించవచ్చు కదా అని అడిగింది. లేదు లేదు, అవి నేను కష్టపడి సంపాదించుకునేవి, అవి ఎలా ఇస్తాను అంది ఆవేశంగా వనజ. అదేంటి, భర్త ఆపదలలో ఉంటే నీది నాది అని ఆలోచిస్తుంది అనిపించింది నాకు. మళ్ళీ సరళ కల్పించుకుని, పోనీ వడ్డీకి ఇస్తానంటున్నావు కదా, అదేదో మీ వారికే వడ్డీకి ఇవ్వు, బయట ఎవరి దగ్గర నుండో తీసుకొచ్చానని చెప్పు, నీకు వడ్డీ వస్తుంది, మీ ఆయన సమస్య పరిష్కారం అవుతుంది అని ఓ ఉచిత సలహా పడేసింది. సరళ
ఏ ఉద్దేశంతో చెప్పిందో కానీ ఆ సలహా వనజకు బాగా నచ్చేసింది. అలాగే చేస్తానని మాతో చెప్పింది. ఏం లోకం, భర్తే జీవితం, భర్తే లోకం అనుకుని భర్తతో పాటు అడవులకు వెళ్ళిన మహాప్రతివ్రత నడయాడని ఈ భూమిపై ఇలాంటి వారు కూడా ఉన్నారా అనుకున్నాను. ఆ క్షణం వనజ మీద నాకున్న అభిప్రాయం గురించి మరోసారి ఆలోచించేలా చేసింది. బంధాలు, బంధుత్వాలు కన్నా డబ్బే లోకం అనుకుంటూ మనిషికి మనిషికి ఉన్న సంబంధం మనీబంధం అని తప్పిస్తూ మానవ సంబంధాల కన్నా వడ్డీలే మిన్న అనుకునే మనుషుల మధ్య నేను ఉంటున్నందుకు సిగ్గుపడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆలోచనలో పడ్డాను. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.